నేను మీ రచన. వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. సింగరేణి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక వివాదాత్మకమైనటువంటి అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ రక్షణ సేన తరపున దాంట్లో బాయిబాట కార్యక్రమంతో సింగరేణి మైన్స్ అన్ని కూడా సందర్శించి 2 విడతల్లో ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యలు తెలుసుకుని ఇవన్నీ చేసిన తర్వాత ప్రభుత్వాన్ని పరిష్కరించమని అడిగారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఇప్పుడు ఈ నెల 20 నుంచి ఏదైతే సింగరేణి సంబంధిత సంస్థ ఉంది కదా, హెచ్ఎంఎస్ లాంటి సింగరేణి సంబంధిత సంస్థతో కలిసి నిరాహార దీక్ష చేయబోతున్నారు. సో ఎటువంటి ఎందుకంటే బాధితులు 2000 బాధితుల్ని కూడా ఈ దీంట్లో భాగస్వామ్యులు చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం. అటు టిఆర్ఎస్ది కావచ్చు, ఇటు హెచ్ఎంఎస్ సంఘంది కావచ్చు, హెచ్ఎంఎస్ సంఘంది కావచ్చు. సో వీళ్ళు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు, ప్రభుత్వం ఏ డిమాండ్స్ మీద స్పందించాలని కోరుకుంటున్నారు, వీళ్ళ సమస్యలు ఏంటి, వీటిని అసలు పట్టించుకోవట్లేదు. వీటి గురించి డీటెయిల్ గా మాట్లాడడానికి మనతో హెచ్ఎంఎస్ సంస్థ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ గారు ఉన్నారు. రియాజ్ అహ్మద్ గారిని డీటెయిల్ గా తెలుసుకుందాం. రియాజ్ గారు, వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. సో రియాజ్ గారు చెప్పండి, అసలు ఇప్పటి వరకు బాయిబాట కార్యక్రమం చేశారు, దాని రెస్పాన్స్ ఎలా ఉండేది, ఎందుకు ఇప్పుడు ఈ నిరాహార దీక్ష అనేటువంటి నిర్ణయం, ఎందుకు అంత కఠినమైనటువంటి దానికి వెళ్తున్నారు, అసలు ఏంటి అంత స్ట్రాంగ్ రీజన్స్ ఏమున్నాయి? నమస్కారం మేడం. వాస్తవానికి తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ పరిశ్రమ సింగరేణి. మంచి రెవెన్యూ ఇస్తుంది, మంచి ఉద్యోగాలు ఇస్తుంది. సింగరేణి కంపెనీలో ఉద్యోగాలు ఇస్తే ఒక్క పైసా ఖర్చు కాదు. ఒక కార్మికుడు రోజుకు 6 టన్నుల బొగ్గు తీస్తాడు. ఆ 6 టన్నుల బొగ్గు అమ్ముతే తక్కువ ధరకు అమ్మినా కూడా 30,000 రూపాయలు రోజు ఒక కార్మికుడు సింగరేణి సంస్థకు సంపాదించి పెడతాడు. జీతం యావరేజ్ కలుపుకొని, సేఫ్ అన్ని కలుపుకొని, వెల్ఫేర్ అమ్యూనిటీస్ కానీ హాస్పిటల్స్ అన్ని కలుపుకొని 5,000 అనుకోండి. 25,000 రూపాయలు రోజుకు సింగరేణి సంస్థకు వస్తుంది. సింగరేణి సంస్థకు వచ్చిన దాని మీద ప్రభుత్వాలు 40% రకరకాల ట్యాక్స్ మీద తీసుకుంటారు. రెవెన్యూ ప్రభుత్వానికి ఇదే 32,000 కోట్ల టర్న్ ఓవర్ సింగరేణి. ఈ సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉండే. కానీ ఈ రాజకీయాలు ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత సమస్యల పరిష్కారం కావడం లేదు. ప్రధానమైన సమస్య ఏంటిది? ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి ఉంది. పర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ ఇవ్వాలి, అండర్ గ్రౌండ్ లో పనిచేస్తున్న వాళ్ళకు లేదన్నారు, అది కూడా కాలే. తర్వాత డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అంటే దానికి ఒక చరిత్ర ఉంది. కార్మిక సంఘాలు అన్ని కలిసి కొట్లాడి ఆ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సాధించుకున్నాం. ప్రతి నెల మైన్స్ రూల్ ప్రకారంగా మెడికల్ బోర్డు పెట్టాలి. మెడికల్ బోర్డు పెట్టలేదు, బంద్ పెట్టిండ్రు. ఇప్పుడు మేము ఏమనుకున్నాం అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏదో బాగా లాభం అవుతుంది సింగరేణికి అన్న తెలంగాణ ఉద్దేశంతో మేము సకల జన సమ్మెలో కాబట్టి మీరు చెప్పండి ఒక పాయింట్. మెడికల్ బోర్డు గురించి మీరు మాట్లాడారు, అసలు ఎందుకు మెడికల్ బోర్డుని మధ్యలో ఆపేయడం, అసలు ఏ సమస్య వల్ల మెడికల్ బోర్డు ఆగింది, దాని గురించి చెప్పండి. ఎలా చెప్తున్నారు? మెడికల్ బోర్డు ఆపడానికి కారణం ఒక కుట్ర ఉన్నది. సింగరేణి సంస్థ స్వతహాగా నడిపేయాలి, సింగరేణి కార్మికులతో పనిచేయించాలి. ఈ మధ్య కాలంలో ప్రతి పొలిటికల్ లీడర్, బీజేపీ గానీ, బీఆర్ఎస్ గానీ, కాంగ్రెస్ గానీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ల మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళు ఇస్తున్న చందాల మీద వాళ్ళ పార్టీలు నడుస్తున్నాయి. అందుకే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ బంద్ చేసి అవుట్ సోర్సింగ్ ఇద్దామనే ఉద్దేశంతో పనిచేస్తారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ అంతకుముందు అండర్ గ్రౌండ్ మైన్ ఉన్నప్పుడు, అండర్ గ్రౌండ్ మైన్స్ ఉంటే బయటి కాంట్రాక్టర్ ఎవడు పని చేయలేడు, కార్మికుడే పని చేస్తాడు, కష్టం చేస్తాడు, బొగ్గు తీస్తాడు. దానికి కాంట్రాక్టర్ లోపల పనిచేయడు, వాళ్ళకి అనుకూలంగా పని పరిస్థితులు ఉండయి, ఐఆర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఓపెన్ కాస్ట్ క్రియేట్ చేసిండు. ఓపెన్ కాస్ట్ తోటి భూ విధ్వంసం జరుగుతుంది, ఉద్యోగాలు నాశనమైంది. అంతకుముందు 60 బాయిలు ఉండే, 60 అండర్ గ్రౌండ్ మైన్స్ ఉండే, 116,000 మంది కార్మికులు ఉన్నారు. ఈ ఓపెన్ కాస్ట్ వచ్చిన తర్వాత ఆఫీసర్లకు కానీ, పొలిటికల్ లీడర్ కానీ అది బంగారు బాతులాగైంది, కల్పతెరువు లాగా అయింది. వాళ్ళతో పైసలు తీసుకొని ఈ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ బయట స్టేట్ నుండి లేబర్ తీసుకొచ్చి మైగ్రెంట్ వర్కర్ తీసుకొచ్చి పని చేస్తారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉద్యోగాలు పోయినాయి. ఇవాళ 40,000 మంది ఉన్నారు, 116,000 మంది ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే సింగరేణికి స్కోప్ లేదంటే స్కోప్ ఉంది. నరసింహారావు గారు చైర్మన్ ఉన్నప్పుడు మేము అందరం ప్రెజర్ చేస్తే, ఆయన సర్వే చేస్తే 85 కొత్త మైన్స్ అండర్ గ్రౌండ్ ఓపెన్ చేసే స్కోప్ సింగరేణికి ఉంది. ఒక మైన్ ఓపెన్ చేస్తే 3,000 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు, పర్మనెంట్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ లేబర్. అది ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి అవుట్ సోర్సింగ్ మీద ఆశతోటి, కాంట్రాక్ట్ ఆశతోటి బినామీలు వీళ్ళే మొత్తం. అందుకే డిపెండెంట్ ఎంప్లాయ్ మెడికల్ బోర్డ్ స్టాప్ చేసింది. మెడికల్ బోర్డ్ స్టాప్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మెడికల్ బోర్డు అన్నది మైన్స్ రూల్ ప్రకారంగా అండర్ గ్రౌండ్ లో పనిచేస్తున్న కార్మికుడికి హెల్త్ చెడిపోతుంది. హెల్త్ చెడిపోతే
పిఎంఈ ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్ ప్రతి 5 years కి చేయాలి. లోపల అండర్ గ్రౌండ్ లో పనిచేసినప్పుడు బొగ్గు పులుసు వాయువు పోతుంది, డస్ట్ పోతుంది, టైంకు తిండి దొరకది, అండర్ గ్రౌండ్ లో ఏముండదు. బయట పనిచేస్తున్న వాళ్ళకైనా ఛాయనో గీనో గంటకు 2 గంటలకు పోయి చేయొచ్చు. కానీ అండర్ గ్రౌండ్ లో ఒకసారి కార్మికుడు దిగిన తర్వాత రా వాటర్ ఉంటది, క్యాంటీన్ ఉండదు, ఏముండదు. పరిగడపన పని చేసేస్తారు, హెల్త్ చెడిపోతుంది. హెల్తీ క్యాండిడేట్స్ అండర్ గ్రౌండ్ లో దింపాలని మైన్స్ రూల్ అది. దాని ప్రకారంగా రూల్స్ ప్రకారంగా 5 years కి ఒకసారి చేయాలి. ఒకవేళ ఆయన పని చేసే పొజిషన్ లేదన్నప్పుడు నిమోక్లేసస్ డిసీజెస్, రకరకాల రోగాలు వస్తాయి, మోకాల నొప్పులు వస్తాయి, నడుము నొప్పి వస్తుంది, మెడల నొప్పులు వస్తాయి. దాంతో పని చేయని పొజిషన్లు ఉన్నప్పుడు అన్ఫిట్ చేయాలి. అన్ఫిట్ చేస్తే ఏం చేయాలి మరి? అన్ఫిట్ చేసిన తర్వాత మనిషి దీనికి అక్క రాకుండా అయిపోయింది, చూసినోడు ఎవరు ఉంటాడు. కానీ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్, ఆయనకు డిపెండెంట్ ఒక ఉద్యోగం ఇవ్వాలి అని యూనియన్ అగ్రిమెంట్, జేపీసీసీ అగ్రిమెంట్. అది క్లోజ్ చేయడానికి ఇప్పుడు మనం చేస్తున్న కుట్రలో ఆపి 15 నెలల నుండి మెడికల్ బోర్డు ఆగింది. ప్రతి నెల 100 మంది అన్ఫిట్ అవుతారు, 100 మందికి ఉద్యోగాలు వస్తాయి, మంచి ఉద్యోగాలు వస్తాయి. డిపెండెంట్ ఎక్కువ వాళ్ళు వస్తే వాళ్ళు ప్రొడక్షన్ తీస్తారు. వాళ్ళ కార్మికులకు ప్రొడక్షన్ తీయకుండా కాంట్రాక్టర్లతో ప్రొడక్షన్ తీసి గొప్పలు చెప్పుకుంటారు. ఇన్ని కోట్ల లాభం, అన్ని కోట్ల లాభం, ఎవరి బంధం మీద పెట్టడానికి. ఉద్యోగాలు ఇవ్వాలి కదా, పర్మనెంట్. ఎన్ని కోట్ల లాభం వచ్చే పక్కన ఇంట్లో బిర్యానీ తింటే నాకేం వస్తుంది? సింగరేణి కంపెనీలో తెలంగాణలో బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు మంచిగా బతుకుతారు, స్టేటస్ పెరుగుతుంది, ఎడ్యుకేషన్ వస్తుంది. ప్రతి ఒక్కటి సింగరేణిలో మనం చేయించవచ్చు. కనుక మెడికల్ బోర్డు ఆపడానికి కారణం ఇదే, వేరే ఏం లేదు. ఈ స్లోగా ఎంప్లాయ్మెంట్ బంద్ చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. కనుక దాని మీదనే కవిత గారు ఇవాళ, కవిత గారు టిఆర్ఎస్ కాదు, కవిత గారు హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు. మేమందరం ఆలోచించినాం. ఎవ్వరు కూడా వాస్తవం చెప్పాలంటే మేడం, ఆంధ్రలో తెలంగాణ సపరేట్ అయితే మాకు ఏదో లాభం అవుతుంది అనుకున్నాం. సమైక్య ఆంధ్రలో సేఫ్గా ఉన్న సింగరేణి స్వరాష్ట్రంలో సర్వనాశమైంది. బొగ్గుబాయిలు బంద్ అయినాయి, ఉద్యోగాలు పోయినాయి, మాట్లాడేటోడు లేడు, అప్రకటిత ఎమర్జెన్సీ, ఎవరైనా మా ట్రేడ్ యూనియన్లను తొక్కి పడేసిండ్రు. అందుకే అదే ఆ రివెంజే మేము తీసుకొని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టినాం. అంతకుముందు టీడీపీని ఓడగొట్టినాం, టిఆర్ఎస్ ని ఓడగొట్టాం. ఇప్పుడు కాంగ్రెస్ అదే దృష్టిలో. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళు తప్పులు చేస్తారు. పైసలన్నీ ఎక్కడ వాళ్ళ ప్రభుత్వంలో పైసలు లేవుదంటే అప్పుడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఈయన ఉండే, ఎవరు మన హరీష్ రావు, ఆయన పైసలు లేవు, ప్రభుత్వం లేవు అంటే సింగరేణి కంపెనీ ఏటీఎం లాగా వాడుతున్నది. ఇప్పుడు కూడా అదే పైసలు సింగరేణి ఖజానా అంతా ఖాళీ చేసి సింగరేణి కొలాబ్ చేసి ప్రైవేట్ వాళ్ళ చేతులు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే కవిత గారు మేము బాయిబాట పెట్టినాం. బాయిబాటలో భయపడి బతుకుతున్న కార్మికులను ధైర్యం చెప్పడానికి, సింగరేణి సంస్థను కాపాడడానికి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఆమెతో పాటు మేము మొదటి దఫా బెల్లంపల్లి రీజన్, రామగుండం రీజన్ అయింది. మొన్న 2వ దఫా ఇక్కడ కొత్తగూడెంలో పెట్టినాం. రకరకాల ఇబ్బందులు, తాళాలు వేసి పోలీసులను తీసుకొచ్చి వాళ్ళ పునాదులు కలుగుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళది, సిపిఐ వాళ్ళది, ఏఐటీసీ వాళ్ళది. కనుక ఈ విధంగా చేస్తే దానికి మేము పెట్టినాం. డెడ్ లైన్ ఇచ్చినాం. మెడికల్ బోర్డు కొనసాగించండి, 20 తారీఖు టైం ఇచ్చినాం. 20 తారీఖు లోపల గవర్నమెంట్ ప్రకటన చేయాలి. గవర్నమెంట్ అంటే సింగరేణి ప్రకటన చేయాలి. ఫలానా తారీఖున బోర్డు స్టార్ట్ చేస్తాం. లేని పక్షంలో కవిత గారు హంగర్ స్ట్రైక్ 2-3 కాదు, 6,000 మందితోటి హంగర్ స్ట్రైక్ కూర్చుండబోతున్నాం. కార్మికులు ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు, బాధితులు ఉంటారు. కనుక 20 తారీఖు నుండి 6,000 మంది నిరాహార దీక్ష చేయబోతున్నారు. 6,000 మంది ఆమెకు మద్దతుగా నిలబడుతున్నాం, కూర్చుంటున్నాం. దీంట్లో 6,000 మంది అంటే ఎక్కడి నుండి వస్తారో మీరు అనొచ్చు. 6,000 మంది నిరుద్యోగులు ఉన్నారు, 2,000 మంది ఇక్కడ డిపెండెంట్లు మెడికల్ బోర్డు రాక పెండింగ్ 2,000 మంది. 2,000 మంది ఏమో బాధితులు మీరు అన్నట్లు. మిగిలిన 4 నిరుద్యోగులు అంటే ఎక్కడ నిరుద్యోగులు? ఇక్కడ కోల్బెట్లో ఉన్న నిరుద్యోగులు. ఇప్పుడు వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా బయట అవుట్ సోర్సింగ్ ఇస్తే గుజరాత్ నుండి మనుషులు తీసుకొస్తాను, ఒరిస్సా నుండి తీసుకొస్తాను, ఎక్కడి నుండి తీసుకొచ్చి పనిచేస్తారు. ఇక్కడ కాంట్రాక్టర్ తక్కువ జీతం తోటి వాళ్ళని తీసుకొస్తాను. పర్మనెంట్ కార్మికులు చేయవలసిన పనిని వాళ్ళతో చేస్తాను. ఇంకో విషయం, 2 ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, చట్ట విరుద్ధంగా పనిచేస్తున్నారు. సింగరేణి కంపెనీకి కాంట్రాక్ట్ లేబర్ యాక్టే లేదు. సింగరేణి కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళకు పర్మనెంట్ ఉద్యోగమే, జేబీసీసీ ఉద్యోగమే ఇవ్వాలి, జేబీసీ జీతమే ఇవ్వాలి. అది కూడా వైలేషన్స్, అన్ని వైలేషన్స్ తో నడుస్తుంది. దాన్ని పాయింట్అవుట్ చేసి మేము రెక్టిఫై చేయడానికి, సింగరేణిని రక్షించడానికి మేము నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టాం. అంటే ఇంకొకటి చెప్పండి, ఈ నిరాహార దీక్ష మీరు ఏదైతే చేయబోతున్నారు 20 తారీఖు నుంచి, అప్పటి నుంచి కార్మికులు పనికి వెళ్ళడం కూడా మానేస్తారా? ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తారో? అది స్ట్రైక్ కాదు, నిరాహార దీక్ష, నిరసన నిరాహార దీక్ష గాంధేయ పద్ధతిలో మేము చేస్తున్నాం. అది దాని తర్వాత వినకపోతే స్ట్రైక్ కూడా ఇస్తాం. మేడం సమ్మె నోటీస్ ఇవ్వడం కూడా సిద్ధంగా ఉన్నాం.
9వ డే స్కూల్. సో మీరు ముందు నిరసన గాంధేయ పద్ధతిలో హంగర్ స్ట్రైక్ కూర్చుంటాం. ప్రజలకు తెలియాలి కదా, డైరెక్ట్ స్ట్రైక్ చేస్తే ఎందుకు చేస్తున్నాం అంటారు కదా. అందుకే కార్మికులకు తెలియాలి, ప్రజలకు తెలియాలి, అందరికి తెలియాలి దేని కొరకు మేము చేస్తున్నాం, ఏ విషయంలో నిరసన నిరాహార దీక్ష అది. ఓకే. ఇంకొకటి చెప్పండి. ఇప్పుడు ఏదైతే బయట బయట వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తానే సింగరేణికి ఏదైనా ఒప్పందం గానీ ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో కార్మికులకి మీరే అన్నారు ఇక్కడ వాళ్ళకి జీతాలు ఇచ్చేటప్పుడు కూడా జేసీబీ వాళ్ళకి ఇచ్చినట్లే ఇవ్వాలి అని. దాని మీద ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే లీగల్ గా ఫైట్ చేసేటువంటి హక్కు కూడా మీకుందా? న్యాయస్థానాలు ఆశ్రమించడం కానీ 100% ఉంది, లీగల్ కూడా ఉంది. ఈక్వల్ వర్క్ ఈక్వల్ వేజెస్ ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. సమానమైన పనికి సమానమైన జీతం ఇవ్వాలి. ఇటు పక్కన ఉన్న ఆపరేటర్ ఆయనకు ₹1,00,000 జీతం వస్తుంది, ఆయనకు 15,000 జీతం ఇస్తాను. ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి ఇల్లీగల్ గా నడిపించి వాళ్ళకి 15,000 ఇస్తాను. 15,000 ఇచ్చి దాని మీద మేము ఇంత పని చేసినాం అంతే బడాయిలు చెప్పుకుంటారు. కాంట్రాక్టర్ మాత్రం పైసలు పోతున్నాయి, అన్ని కాంట్రాక్టర్ మాత్రం పైసలు పోతున్నాయి. కార్మికుల శ్రమదోపిడి ఇది. చిన్న కార్మికులను నోట్ల మట్టి కొట్టి పెద్ద కాంట్రాక్టర్లకు ఒక జేబులు నింపుతున్నారు వీళ్ళు. ఇందులో ప్రభుత్వం కూడా భాగస్వామ్యే. ప్రభుత్వంలో ఉన్న మొన్న చూసింది కదా నైనీ ప్రాజెక్ట్ లో 10,000 కోట్ల రూపాయలు సింగరేణి పెట్టింది ఒరిస్సాలో. ఇక్కడున్న భూమిలో ఉన్న బొగ్గును తీసే చేత కాదట. నైనీలో పోయి అక్కడ బొగ్గు తవ్వుతారట. నవ్వుతారు ఎవరైనా. అక్కడ పోయినాక ఒరిస్సా వాళ్ళకు తెలంగాణ వాళ్ళకు తగాద వచ్చింది. నా దగ్గర అడుగు పెడితే చంపి పడేస్తాడు అక్కడ అక్కడి సీఎం అప్పుడు. తర్వాత వీళ్ళకు తగాదా వచ్చి అది పెండింగ్ పడ్డది. పెండింగ్ పడ్డ తర్వాత టెక్నికల్ ప్రాబ్లం తోటి ఎలిఫెంట్ జోన్ ఉన్నది, మీకు రానివ్వమని రకరకాల కారణాలతో ఆపారు. మొన్న ఏమైంది, వీళ్ళు సిండికేట్ అయిపోయారు. బీజేపీ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు, మన పాత సిఎన్ఎండి సిండికేట్ అయి మేమిన్ని పంచుకుందామని ఆ ప్రాజెక్ట్ మనం నడిపిస్తున్నాం. టెండర్ వేసింది. టెండర్ లో గొడవ అయింది, వాళ్ళు తనుకున్నారు. అది బయటపడ్డది. టెండర్ క్యాన్సిల్ అయింది. హెచ్ఎంఎస్ దాన్ని పాయింట్అవుట్ చేసింది. ఇది తప్పు, సింగరేణి కార్మికుల ద్వారా నడిపియండి, లేదంటే అక్కడ అపాయింట్ చేయండి. భూ నిర్వాసులకు ఉద్యోగాలు ఇవ్వాలి, చట్టంలో ఉంది. అక్కడ వాళ్ళకు నోట్ల మట్టి కొడతా ఉంటే వాళ్ళు గుర్తుపలు పట్టుకుని ఉన్నారా. ఒక బొగ్గు పిల్ల బయటికి రాణిస్తలేరు. రకరకాల ఈ సింగరేణి అగ్గువ దొరికింది వీళ్ళకి. ఇక్కడ చేయకుండా ఎక్కడెక్కడ చేస్తామని ఇక్కడ చేయని. ఇక్కడ బొగ్గుబాయిలు ఉన్నాయి, మైన్స్ ఓపెన్ చేయాలి. ఇక్కడ రాష్ట్రంలో అప్పుడు నైజాం మనకు అప్పచెప్పినప్పుడు సింగరేణికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న బొగ్గు నిక్షేపాలన్నీ కూడా సింగరేణికే అని రాసి ఉంది అగ్రిమెంట్. దాన్ని కూడా పక్కన పెట్టి తుంగల దొక్కి యాక్షన్ లో పోదాము. యాక్షన్ పెట్టడానికి వీల్లేదనం. మనం ఏం చెప్పింది అయింది కదా, అందరూ యాక్షన్ పెట్టాలి, యాక్షన్ లో పోవాలి, ఇది ప్రాజెక్ట్ రావాలంటే సింగరేణి బతకాలి అంటారు. మేము గొడవ చేసినాం. ఇప్పుడు తాడిచెర్ల యాక్షన్ లేకుండా ఇచ్చింది కదా. అదే పద్ధతిలో ఇక్కడ ఉన్న 14 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ అన్ని సింగరేణికి అప్పచెప్పాలి, సింగరేణి చేస్తారు. ఉదాహరణకి ఏంటంటే గుజరాత్ మినరల్ కార్పొరేషన్ అక్కడ గుజరాత్ ఉంది. సింగరేణి కదా తెలంగాణలో సింగరేణి ఉన్నట్టు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ ఉన్నట్టు అక్కడ గుజరాత్ మినరల్ కార్పొరేషన్ ఉంది. అక్కడ ఏ మినరల్ అయినా గుజరాత్ మినరల్ కార్పొరేషన్ కి ఇస్తారు. అట్లా సింగరేణి ఇక్కడ ఉన్న బొగ్గు గనులన్నీ కూడా సింగరేణికి అప్పచెప్పాలి. అప్పచెప్పకుండా బయట వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. యాక్షన్లు పెట్టి వేరేలో బడా మల్టీనేషనల్ కంపెనీ కాంట్రాక్ట్ తీసుకొచ్చి శ్రమదోపిడికి గురి చేసి దండుకొని పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఈ బాగా నిరసన చేయడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఈ లీడర్లు అందరూ కూడా వాళ్ళకే మద్దతు ఇస్తారు. మేము హెచ్ఎంఎస్ నాన్ పొలిటికల్ ట్రేడ్ యూనియన్, ఆమె మా యూనియన్ కు గౌరవ అధ్యక్షురాలు, మేము నిలబడ్డాం. ఎవరు రావడానికి వీల్లేదు. కాంట్రాక్టర్ వస్తే తరిమి కొడతామన్నాం. రాలే కంటే ఈ రోజులకు రాలే. అప్పుడప్పుడు ఒకరిద్దరు వచ్చారు, మళ్ళీ పారిపోయారు, చేస్తలేరు. సింగరేణి కంపెనీకి స్తోమత ఉంది. 137 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక లాస్ట్ టైం ఏం చేసిన ఈ తాడిచెల్లది ఇప్పుడు బాగా చెప్తాను కదా, తాడిచెల్లది మన ప్రాజెక్టే. అప్పుడు హరీష్ రావు వాళ్ళ టిఆర్ఎస్ గ్రూపు, కాంగ్రెస్ వాళ్ళు అందరు కలిసి ఇదంతా ఏం చేశారు, మేము ఆ బ్లాక్ పని చేయలేం అని వాళ్ళతో లెటర్ రాయించి ప్రైవేట్ ఓనర్కి ఇవ్వడానికి, ఏఎంఆర్ కంపెనీ ఇవ్వడానికి ప్రయత్నం. ఏఎంఆర్ కంపెనీ తెర వెనక ఎవరున్నారు అందరు మీకు తెలుసు, మాకు తెలుసు, అందరు తెలుసు. కనుక సింగరేణి సంస్థ మంచి సంస్థ, దీన్ని కాపాడుకోవాలి. మంచి ఉద్యోగాలు ఇస్తుంది, రెవెన్యూ వస్తుంది, అన్నిటికీ అనుకూలంగా పడుతున్నారు. రియాజ్ గారు ఒక ఫైనల్ క్వశ్చన్ ఆన్సర్ చెప్తే చర్చను ముగిద్దాం. ఫైనల్ గా నిరాహార ఏదైతే 20వ తారీఖున మీరు చేయబోతున్నారు, దాని ద్వారా మీరు సాధించాలనుకున్న లక్ష్యాలు క్లియర్ గా పాయింట్ టు పాయింట్ చెప్పండి, దాంతో ముగిద్దాం. ఉద్యోగాలు వస్తాయి. నా కార్మికుడు అండర్ గ్రౌండ్ లో పనిచేసి చేతగాని పని, మోకాల నొప్పులతో, కడుపు నొప్పుతో, బీపీ షుగర్ తోటి
తిప్పల పడుతున్న కార్మికుని కొడుకు ఆయన అన్ఫిట్ అయితే ఆయన కొడుకు ఉద్యమం వస్తుంది. రూల్ ప్రకారం ఇల్లీగల్ మేము అడగట్లేదు, రూల్ ఉంది. మెడికల్ బోర్డు ఎందుకు ఆపినరు? మెడికల్ బోర్డు ఆపినందువల్లనే ఇదంతా అన్రెస్ట్ క్రియేట్ అయింది. కనుక ఆ మెయిన్ ఒకటే, ఉద్యోగాలు రావాలి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, కొడుకులకు బిడ్డలకు ఉద్యోగం రావాలి. ఉద్యోగం కోసం మెడికల్ బోర్డు స్టార్ట్ చేయండి. బంద్ ఎందుకు పెట్టినరు వాళ్ళని అడుగుతున్నాం మేము. ఎందుకు బంద్ పెట్టినావు జవాబు చెప్పాలి మేనేజ్మెంట్, గవర్నమెంట్. దాని తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ రావాలి. మేము ఐడెంటిఫై చేసిన ప్రాజెక్ట్స్ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్స్ప్లోరేషన్ చేసి పెట్టిన ప్రాజెక్ట్స్ మనకు ఎందుకు అప్పచెప్తలేరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఎందుకు పెట్టినరు? మన ప్రాజెక్ట్స్ మనకు నడిపించాలి అవి. తర్వాత రన్నింగ్ ద్వారా జీపీ రావుని కలెక్టర్ ఉండే ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మనుషులు లేరు. ఎట్లా? ఇక్కడ ఏ చదువుతో సంబంధం లేదు, చదువు లేని ఉద్యోగమే ఇక్కడ ప్రొడక్షన్ తీసుకోవాలి, చదువు లేని వాళ్ళే. ఫిజికల్ దాని మీద రన్నింగ్ పెట్టి ఉద్యోగాలు ఇచ్చిన ఆ ఉద్యోగాలే 85లో మైన్స్ వచ్చినప్పుడు, కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు మనుషులు కావాలంటే రన్నింగ్ పెట్టి ఉద్యోగాలు ఇచ్చిండు. ఆ 35,000 మంది ఇవాళ వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కు ఖతం అవుతాడు. సింగరేణి ఎట్టిపోతుంది? ఆ వాళ్ళకే బిడ్డలకు 2 లక్షల, ఇంకో విషయం, 2 లక్షల ఉద్యోగం జీతం తీసుకున్నప్పుడు అన్ఫిట్ అయితే 50,000 జీతం, 50 స్టార్ట్ 50,000 జీతగాడు వస్తాడు. కానీ ఇవన్నీ పక్కన మేజర్ తెలంగాణలో సింగరేణి ఉన్నది. సింగరేణిలో ప్రతి ఊరికి 50 మంది ఉద్యోగాలు పనిచేస్తారు. ఇప్పుడు ఆ ఉద్యోగాలు చేస్తే ఎట్లా ఉంటది? నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం వస్తే ప్రాణాలు కూడా పోయిన పొట్ట చేతిలో పెట్టుకొని బతుకు తెరుకు బొగ్గు బైక్ వచ్చి బొగ్గు పెరల కింద చచ్చిపోతే వాళ్ళ బిడ్డలకు ఉద్యోగం ఏమంటాను, ఇవ్వమంటాను వీళ్ళు? అది తప్పు కదా. ప్రభుత్వం ఇన్ని రోజులు సింగరేణిని తెలంగాణను కాపాడింది సింగరేణి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు ఇస్తుంది, ట్యాక్సెస్ రూపకంగా తీసుకున్నారు. కార్మికుడు కూడా ఇవాళ నెల రోజులు డ్యూటీ చేస్తే 8 నెలల జీతమే చేతికేస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ రూపకంగా అది కూడా దోసుకుంటారు. ఇంత సాక్రిఫైస్ చేసే కార్మికులను తెలంగాణ భూకడుపులు ఉన్న బొగ్గు ఉన్నది. ఇప్పుడు ఉన్న బొగ్గులో 18% తీసిండ్రు. 127 సంవత్సరాలు అయింది. 1,00,000 మంది పని చేసిండ్రు. ఇప్పుడు కూడా కాంట్రాక్ట్ లేబర్ వాళ్ళు కలిసి 1,00,000 మంది పనిచేస్తారు. కానీ తక్కువ జీతంతో వాళ్ళ కాంట్రాక్ట్ లేబర్ కలిసి కాంట్రాక్టర్ బతుకుతున్నారు. కానీ ఇంకా 82% బొగ్గున్నది భూకడుపు అన్నా. ఏమంటారు మేడం? ఓకే ఒకటే, గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ గవర్నమెంట్ కానీ ఎవరైనా ఉండని సింగరేణి బతికించుకుందాం. సింగరేణిలో దాదాపు 1,00,000 ఉద్యోగాలు 5 సంవత్సరాల పాటు ఇవ్వచ్చు. చిత్తశుద్ధి ఉండాలి. దానికోసమే పోరాటం. డిపెండెంట్ ఉద్యోగం కోసం పోరాటం, తర్వాత కొత్త బాయిల కోసం పోరాటం, ఇన్కమ్ ట్యాక్స్ రద్దు గురించి పోరాటం. దానికోసమే ఇది నిరాహార దీక్ష పెట్టినాం. ఇది నిరసన నిరాహార దీక్ష. వినకపోతే సమ్మె చేయక కూడా తప్పదని మేము తెలియపరుస్తున్నాం. కలిసి వచ్చే కార్మిక సంఘాలతో పోరాటం చేస్తాం, ఉద్యమం చేస్తాం. థ్యాంక్ యూ రియాజ్ గారు ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతటితో ఈ చర్చ ముగిద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.